ఎస్బిల్లా ప్లాంటేషన్ రిచ్మండ్ పార్క్ మధ్యలో ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ ఫీజు లేదు. డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు మనము. వావ్! పార్క్‌లో ఎంటర్ అయితానే ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి. వామ్మో! ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫ్లవర్స్. రెడ్, పింక్, పర్పుల్, ఆరెంజ్, యెల్లో, వైట్. మై గాడ్! ఎప్పుడు అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఒక్కసారి నేను చూడలేదండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది వాకింగ్‌కి, సైక్లింగ్‌కి, పిక్నిక్ స్పాట్‌కి, డాగ్ వాక్‌కి మంచి పర్ఫెక్ట్ లొకేషన్ అండి. యాక్చువల్‌గా ఇసబెల్లా ప్లాంటేషను మధ్యలో పాండ్ ఉందంట అండి. చాలా అందంగా ఉంటుందంట. ఆ పాండ్ చూడనీకి ఎక్కడి నుంచో వస్తారనమాట. అది కూడా ఈ సీజన్‌లో. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు రావచ్చండి ఈ పార్కుకు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. పార్క్‌లో వెళ్ళేటప్పుడు అలసిపోతే కూర్చునే దానికి చాలా ప్లేసెస్‌లో టేబుల్స్ కూడా వేశారండి. పార్క్‌లో వెళ్ళేటప్పుడు చూస్తే ఎక్కడ చూసినా వాటర్ స్ట్రీమ్స్ లాగా వెళ్తూ ఉంటాయి. అందుకే చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట కనెక్టివిటీకి. ఆ రోడ్‌కి, ఈ రోడ్‌కి కనెక్ట్‌గా. పార్క్ అయితే మొత్తానికి ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉందండి. మేలో వచ్చాం కాబట్టి. ఫైనల్‌గా ఇస్బిల్లా ప్లాంటేషన్ పాండ్‌కి చేరుకున్నాము. ఎంత అందంగా ఉందో కదండీ! చిన్న పాండ్. ఆ ఫ్లవర్స్ నీడ వచ్చేసేసి వాటర్‌లో రిఫ్లెక్షన్ చాలా అందంగా ఉంది. చూసేదానికి ఎంతో అందంగా ఉంది. ఈ ఫోటోస్‌లో, ఈ వీడియోస్‌లో అంతగా రాలేదు గానీ, మామూలుగా డైరెక్ట్‌గా చూస్తే చాలా అందంగా ఉందండి. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఇక్కడ ఓపెన్ చేసుకొని మంచిగా స్పెండ్ చేసాము ఇక్కడ టైము. యాక్చువల్‌గా అయితే రిచ్మండ్ పార్క్‌కి వెళ్దాం అనుకున్నాము. 2500 ఎకర్స్ ఉంది కదా! చాలా టైం పడుతుంది. ఈసారి వద్దాంలే అనేసేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కానీ ఇస్బిల్లా ప్లాంటేషన్‌లో మాత్రము మంచిగా టైం స్పెండ్ చేశాము. నాకైతే చాలా మంచిగా నచ్చిందండి. ఇప్పుడు బ్లూబెల్ ఫ్లవర్ సీజన్ కదా! పార్క్ అంతా బ్లూగా కనిపిస్తుంది గ్రౌండ్ అంతా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.